హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ పాలకూర సల్లచారు ఎలా చేయాలో చూద్దాము. వేడి అన్నంలో ఈ సల్లచారుని కలుపుకొని బజ్జీలతో తింటుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ లో దీన్ని తీసుకోవడం వల్ల చాలా హాయిగా ఉంటుంది తినడానికి. ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. ఈ ఒక్క చారు ఉంటే చాలు, కర్రీ కూడా అవసరం లేకుండా తినేయచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా టేస్టీ సల్లచారుని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల పెరుగు తీసుకోండి. మీరు పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 కట్ట పాలకూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం కోసం 6 పచ్చిమిరపకాయలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు శనగపిండి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండినంతా ఉండలు లేకుండా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలి. అంటే 3-4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి పోయకుండా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ చూసుకొని పోసుకోండి. శనగపిండి వేసుకున్నాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుని 10 to 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది. ఇందులో పాలకూరకి బదులుగా బచ్చల కూర, తోటకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సల్లచారులోకి బజ్జీలను చేసుకుందాము. ముందుగా ఒక చాపర్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని ఇలా చాప్ చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని ముందు చాప్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. బజ్జీ పిండిని ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి బజ్జీలు. ఈ సల్లచారులోకి పాలకూర ఆకుతో చేసిన బజ్జీలు, అలాగే బచ్చలి ఆకుతో చేసిన బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నార్మల్ గా సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్ గా చేయాలనుకుంటే బూందీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బజ్జీలని వేయించేసాను. ఇలా చిన్న చిన్నగా రౌండ్ గా వేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, సల్లచారు కూడా మరిగిపోయింది అనమాట. సల్లచారు మరగడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఈ సల్లచారులోకి పోపు కోసం నూనె వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని సల్లచారులో కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పాలకూర సల్లచారు బజ్జీలతోనే రెడీ అయిపోయింది. మీరు బజ్జీలని సర్వ్ చేసుకునే ముందు వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకొని ముందే వేసుకుని నానచొచ్చు అనమాట. బజ్జీలు చారులో నానితేనే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.